హాయ్ అండి. వెల్కమ్ టు మిసెస్ ఆషా అశోక్ బ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ కార్న్ ఫ్లోర్ హల్వా అండి. దీనినే కరాచీ హల్వా లేదా బాంబే హల్వా అంటారు. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ కోసం ముందుగా మనం 1 కప్పు కార్న్ ఫ్లోర్ని తీసుకుంటున్నాను. సేమ్ కప్పుతో 1 కప్పు వరకు వాటర్ని కొలుచుకొని తీసుకుంటున్నాను. ఇప్పుడు వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ విస్కర్తో కార్న్ ఫ్లోర్ మొత్తం ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. చూపిస్తున్న విధంగా ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. మొత్తం వాటర్ని యాడ్ చేసుకుంటూ కార్న్ ఫ్లోర్ని ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా రెడీ అయిన మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని మందపాటి కళాయిని తీసుకోవాలి. 1 కప్పు కార్న్ ఫ్లోర్కి నేను ఇక్కడ 2 కప్స్ షుగర్ని తీసుకుంటున్నాను. ఈ క్వాంటిటీతో మీరు ఎన్ని కప్పులైనా హల్వాని తయారు చేసుకోవచ్చు. 2 కప్స్ షుగర్కి 1 కప్పు వాటర్ సరిపోతుందండి. వాటర్ని యాడ్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ షుగర్ని బాగా కరగనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. ఇలా కలుపుతూ షుగర్ మొత్తం కరగనివ్వాలండి. చూసారు కదా, ఇలా షుగర్ మొత్తం ఇప్పుడు కరిగిపోయింది. ఇప్పుడు నేను ఈ షుగర్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను. ఒక హాఫ్ క్వాంటిటీని పక్కకు తీసుకొని మిగతా హాఫ్ని అలానే పెట్టేసి ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ మిశ్రమం ఉంది కదా, దాన్ని మరొకసారి బాగా కలుపుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ గరిటెతో ఇలా కలుపుతూ ఉండాలి. కలపడం మాత్రం ఆపకూడదండి. ఆపామంటే ఉండలు కట్టిపోతుంది. ఇలా కలుపుతూ ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే మొత్తం ప్రాసెస్ అంతా చేయాలండి. ఇప్పుడు చూసారు కదా, ఇలా కలుపుతూ ఉంటే హల్వా దగ్గర పడుతూ ఉంది. ఈ మిశ్రమం ఇలా దగ్గర పడిన ఈ స్టేజ్లో మనం పక్కకు పెట్టుకున్న షుగర్ సిరప్ని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ కలుపుతూ ఉండాలి. ఇలా ఆల్మోస్ట్ 45 to 50 మినిట్స్ వరకు కలుపుతూనే ఉండాలండి. మధ్యలో ఘీ ఒకసారి యాడ్ చేసుకోవాలి. తర్వాత షుగర్ సిరప్ని ఇలా ఆల్టర్నేట్గా యాడ్ చేసుకుంటూ కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. ఎంత బాగా కలుపుతామో అంత టేస్టీగా ఉంటుంది హల్వా. మొత్తం రెసిపీ అంతా ఇలా కలపడంలోనే డిపెండ్ అయ్యి ఉంటుంది. మనం ఫాస్ట్గా కలిపేసామనుకోండి, తొందరగా రెసిపీ కంప్లీట్ అయిందంటే హల్వా సాఫ్ట్గా ఉంటుంది. సాగుతూ మాత్రం ఉండదన్నమాట. మనకి హల్వా సాగుతూ ఉండాలంటే ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే మొత్తం ప్రాసెస్ 40 to 45 మినిట్స్ చేయాలి. అప్పుడే హల్వా రెడీ అయిపోతుంది. ఇందులోకి కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. కొంచెం ఘీని యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి. మీకు నచ్చిన ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కేసరి కలర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఫుడ్ కలర్ యాడ్ చేసిన తర్వాత ఒక 5-10 మినిట్స్ బాగా కలుపుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగా ఉంటుంది. కలర్ కూడా బాగా మిక్స్ అయిపోతుంది అన్నమాట. ఇలా బాగా కలుపుతూ ఉండాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా ఉండే హల్వా ఇప్పుడైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఎలా రెడీ అయ్యింది అని తెలుసుకోవాలంటే ఒక చిన్న టిప్. మనం ఇలా చేతితో హల్వాని తీసుకుంటే ఉండలాగా గట్టిగా అవుతుంది. అప్పుడు హల్వా రెడీ అయినట్టు. ఇంకొక టిప్ ఏంటంటే వాటర్ని తీసుకొని ఒక ప్లేట్లో అందులోకి మనం కొంచెం హల్వాని వేసామంటే అప్పుడు కూడా ఉండలాగా అయిపోతుందన్నమాట. అలా చేసుకుంటే హల్వా రెడీ అయిందా లేదా అనేసి తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్లేట్ని తీసుకుని దానికి ఘీని మొత్తం పట్టించేస్తున్నాను. ఇందులోకి మనం రెడీ చేసుకున్న హల్వాని మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా హల్వాని మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న హల్వాని ఒక 2 అవర్స్ వరకు
చల్లారనివ్వాలి. ఎంత చల్లారితే అంత బాగా వస్తుందనమాట. లేకపోతే సాఫ్ట్‌గా ఉంటుంది. అది చల్లారిన తర్వాత బాగా సాగుతూ హల్వా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా 2 అవర్స్ బాగా చల్లారిన తర్వాత హల్వాని తీసుకొని మనకి నచ్చిన షేప్‌లో కట్ చేసుకొని సర్వ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే కార్న్‌ఫ్లోర్ హల్వా లేదా కరాచీ స్టైల్ బాంబే హల్వా రెడీ అయిపోతుందండి. చిన్న చిన్న అకేషన్స్‌కి చాలా తొందరగా చేసుకోవచ్చు. మనం సేమ్ మెజర్‌మెంట్స్‌తో ఎంతమందికైనా హల్వాని రెడీ చేసుకోవచ్చు. చూసారు కదా! ఇలా మనకు నచ్చిన షేప్‌లో కట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి అంతే. చూడండి ఇక్కడ ఎంత నీట్‌గా వచ్చేస్తాయి. ఎందుకంటే మనం ఆల్రెడీ గీని రాసాం కాబట్టి చల్లారిన తర్వాత సింపుల్‌గా రిమూవ్ అయిపోతాయి పీసెస్. ఎంత నీట్‌గా ఉందో చూసారు కదా! బేకరీ స్టైల్ లాగానే ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.